హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఎగ్ బిర్యానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకునే టిప్స్తో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 6 to 8 ఎగ్స్ వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 6 to 7 ఆనియన్స్ చిన్న సైజు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సగమేమో ఫ్రై చేసుకోవాలి, సగమేమో కర్రీలోకి. కట్ చేసుకున్న ఆనియన్స్ని మరొక కళాయిలో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సగం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేస్తే కనుక ఉల్లిపాయలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేసి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరోవైపు ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు నీట్గా కడిగి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పటికి రైస్ చక్కగా నానిపోయి ఉంటుంది. అలాగే ఆనియన్స్ తీసుకున్న కళాయి ఉంది కదా, అందులోని ముందుగా ఉడికించి తీసుకున్న కోడిగుడ్లను అందులో వేసి ఉప్పు, కారం, పసుపు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసేసుకుంటే కనుక ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఇంకోవైపు 2 చిన్న సైజు టమాటోలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ప్యూరీలాగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా ఇంకోవైపు బిర్యానీ కుక్ చేసుకుందాము. వాటర్ బాయిల్ చేసుకొని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మొత్తం, కొంచెం పుదీనా, కొత్తిమీర, షాజీరా, సరిపడ ఉప్పు వేసుకొని ముందుగా కడిగి నానపెట్టుకున్న రైస్ మొత్తాన్ని అందులో వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసి రైస్ మొత్తాన్ని ఉడికించేసుకోవాలి. మ్యాక్సిమం 80% కుక్ అయిన తర్వాత కొంచెం కూడా వాటర్ రాకుండా ఈ విధంగా చిల్లులు గరిటెతో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరి పూర్తిగా కుక్ అయినా కానీ రైస్ మొత్తం ముద్దైపోతుంది మనం దమ్ చేసుకునేటప్పుడు. సో పొడి పొడిగా ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఎగ్స్ ఫ్రై చేయడానికి ఏ కళాయి అయితే యూస్ చేసామో అందులోనే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకొని, అలాగే ఇందాక మనం సగం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ కూడా వేసుకొని నీరు మొత్తం బయటకు వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అందులోని పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చే వరకు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే బాగా బీట్ చేసిన పెరుగు 1/2 కప్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకి సెపరేట్గా ఇంకా కర్రీ ఏం అవసరం లేదండి, మనకి దీంతోనే చాలా వరకు సరిపోతుంది. అలాగే ఇందాక మనం మిక్సీ పట్టిన మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో పోసేసుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏదైతే కుక్ చేసుకున్నామో ఆ ఎగ్స్ మొత్తం కూడా కర్రీలో వేసేసుకొని ఈ విధంగా 1 నిమిషం పాటు కలిపేసుకొని సగం కర్రీ మొత్తాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దమ్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా కుక్ చేసుకున్న రైస్ మొత్తాన్ని లేయర్స్లా వేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కర్రీ ఏదైతే పక్కన పెట్టామో అది కూడా ఈ విధంగా లేయర్లా వేసుకోవాలి. అలాగే మిగిలిన రైస్ని కూడా దీనిపైన వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉన్న రైస్ మొత్తాన్ని కూడా లేయర్లా వేసేసి ఆనియన్స్ కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఫస్ట్ ఎలా అయితే వేసామో అలాగే ఇప్పుడు కూడా కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్న తర్వాత లాస్ట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మెయిన్ ఇదేనండి మనకి దమ్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ వచ్చేది. అలాగే నచ్చితే కనుక కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఈ విధంగా కింద ఐరన్ పాన్ పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ కళాయిని దానిపై పెట్టేసి ఆవిరిపోకుండా మైదా పిండి కానీ లేదా చపాతీ పిండి కానీ పెట్టేసుకుంటే కనుక ఆవిరి బయటికి పోదు. 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చూశారు కదా, పర్ఫెక్ట్గా ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనం ఎప్పుడు తినే రెగ్యులర్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవే కాకుండా అప్పుడప్పుడు మనం ఈ విధంగా ఎగ్ బిర్యానీ కూడా చేసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేస్తారు.
చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది కూడా. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈ టిప్స్తో కనుక మనం చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఈ బిర్యానీని పెరుగు రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా యమ్మీగా టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో. సో అప్పుడప్పుడు ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. ఒకసారి ఈ విధంగా చేశారంటే కనుక మళ్ళీ మళ్ళీ చేయాలని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఎగ్ దమ్ బిర్యానీ. రెగ్యులర్గా తినే చికెన్ బిర్యానీ అలాగే మటన్ బిర్యానీ ఇలా కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ ఇష్టపడతారు. అంత టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ. నా వీడియోలో మీరు ఎక్కడి వరకు వచ్చారంటే నచ్చిందని అనుకుంటున్నానండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలాగే మీకు ఎలా వచ్చింది రెసిపీని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.